నంబర్ లైన్ మీద గీయాలన్నప్పుడు ముందు మనం నంబర్ లైన్ డ్రా చేసుకొని 0 నుంచి 2 సెంటీమీటర్స్ దగ్గర ఏ అనే ఒక పాయింట్ని గుర్తిస్తాము. మధ్యలో 0 నుంచి ఇది 1 సెంటీమీటర్, ఇది 2 సెంటీమీటర్స్. అంటే √4 = 2కి సమానం, √2కి సమానం, 2కి సమానం కాబట్టి √4 = 2కి సమానం కాబట్టి ఈ 2 సెంటీమీటర్లు అనేది √4కి సమానం. 2 సెంటీమీటర్లు √4కి సమానం. ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్ ఏబి పర్పెండిక్యులర్ లైన్ గీసి దీని మీద 1 సెంటీమీటర్ దగ్గర మనం బి అనే బిందువుని గుర్తిస్తాం. అప్పుడు ఇది √1 అవుతుంది. ఇదేమో √4 అవుతుంది, ఇది √1 అవుతుంది. √4 అంటే 2 సెంటీమీటర్స్ కాబట్టి ఇది √4, ఇది √1. ఈ మొత్తం డిస్టెన్స్ కలిపి ఈ ఓబి వచ్చేటప్పుడు √5కి సమానం. ఇది √4, ఇది √1. ఈ రెండు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఇది √5కి సమానం అవుతుంది. కాబట్టి ఓబి నుంచి ఒక ఆర్క్ గీసినట్లయితే అదే నంబర్ లైన్ మీద ఎక్కడ కట్ చేస్తుందో అదే √5కి సమానం అవుతుంది. ఫైండ్ ది డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 10/3, 7/8 అండ్ 1/7. మనము 10ని 3తో డివిజన్ చేసినట్లయితే ఇక్కడ కింద చూపించిన విధంగా మనకి 3 3s are 9, మళ్ళీ 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటాం కాబట్టి మళ్ళీ 0 దించుకుంటాం. 3 3s are 9, 3 3s are 9, ఇలా కంటిన్యూషన్గా 3.3333 కంటిన్యూషన్ వస్తూనే ఉంటుంది. కాబట్టి దీన్ని 10/3 3.333గా రాస్తాము. ఈ 3లు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది కాబట్టి దానికి బదులు మనం ఒక 3 రాసి పైన ఇలా గీత గీసినట్లయితే 3 అనేది కంటిన్యూషన్గా రిపీట్ అవుతుందని చెప్తాం. దాన్ని 3.3 పైన బార్గా రాస్తాం. ఇది రెండో ప్రాబ్లం చూసినట్లయితే 7ని 8తో డివిజన్ చేసినట్లయితే మనకి 8 8 jar 64 అంటే 0.8 jar 64 అవుతుంది. 6.4 అవుతుంది. దీంట్లో నుంచి మనం 10 60 అవుతుంది. ఈ విధంగా మనం డివిజన్ చేసినట్లయితే మనకి 0.875 దగ్గర చివరికి రిమైండర్ 0 వస్తుంది. అంటే 7/8 వచ్చేటప్పుడు 0.785. ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అంటే అంతమంది. ఈ లెక్క అయితేనో నాన్ టెర్మినేటింగ్, ఇది కంటిన్యూషన్ సాగుతూనే ఉంటుంది. ఇది టెర్మినేటింగ్, ఇది అంతమంది దశాంశం అవుతుంది. ఇంక ఇక్కడ 1/7, 1ని 7తో భాగించాలంటే పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0s పెట్టుకుంటాం. మనం డివిజన్ చేసినట్లయితే మనకి కంటిన్యూషన్గా 1 4 2 8 5 7 వచ్చిన తర్వాత మరలా మనకి ఇక్కడ ఏమొచ్చింది, డివిజన్లో 1 వచ్చింది. అంటే ఇక్కడ 1 వచ్చిందంటే మళ్ళీ సేమ్ రిపీట్ అయినట్టు ఇక్కడ నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే ఈ ప్రాబ్లం కంటిన్యూస్గా 0.142857, 142,857 ఇలా కంటిన్యూషన్ వస్తూనే ఉంటాయి. ఇవే నెంబర్స్ మరలా రిపీట్ అవుతాయి అన్నమాట. ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది కాబట్టి దీన్ని 0.142857 అంటే ఈ పైన నెంబర్ పైన గీత పెట్టామంటే ఈ నెంబర్లు మరలా రిపీట్ అవుతాయి, పునరావృతం అవుతాయి అన్నమాట. దానికోసం ఇక్కడ మనం ఒక డెఫినేషన్ కూడా ఉంది. టెర్మినేటింగ్ డెసిమల్ ఏ డెసిమల్ నెంబర్ దట్ కంటైన్స్ ఏ finite number of digits next to be the decimal point is called the terminating decimal. ఎక్కడ ఒక చోట అంతమంది పోతే మనకు ఒక వాల్యూ వచ్చినట్లయితే రెండో లెక్క మాదిరిగా అది టెర్మినేటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఏ నెంబర్ టెర్మినేటింగ్ reduced to decimal is a decimal in which some digits after the decimal point repeat with the remaining. ఇది ఇక్కడ ఈ రెండో లెక్క, ఈ లెక్కలాగా ఒకటో లెక్కలాగా ఈ థర్డ్ ప్రాబ్లం లాగా మరలా రిపీట్ అవుతూ ఉండే వాటిని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు అనమాట. అంటే ఇవి మరలా వస్తుంటాయి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ 6 చూసినట్లయితే షో దట్ 3.142678 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇన్ అదర్ వర్డ్స్ ఎక్స్ప్రెస్ 3.142678 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q రూపం. ఇక్కడ మనము దీన్ని ఈ 3.142678ని p/q రూపంలో రాయమన్నాడు కాబట్టి ఇక్కడ మనము ఈ 1ని ఎడమ చేతి వైపు జరపాలంటే 10 తోటి, దీన్ని 100 4 అవతల పోవాలంటే 100, 1000, 10,000, lakh, 10 lakh. 10 lakh పెట్టి న్యూమరేటర్ అనే డినామినేటర్ మనం మల్టిప్లికేషన్ చేసినట్లయితే పైన వచ్చేటప్పటికి ఈ 142,678 అనేవి లెఫ్ట్ సైడ్కి
జరుగుతాయి. కింద వచ్చి 10 lakhs ఉంటుంది. హెన్స్ ఇట్ ఈజ్ P/Q. ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ 7 షో దట్ 0.33 that equal to 0.3 can be expressed as in the P/Q form where PQ are integers, Q not equal to 0. ఇందాక మనం ఎగ్జాంపుల్ చేసిన ప్రాబ్లమ్ రివర్స్ లో ఇచ్చాడు. 0.3ని x ఈక్వల్ టు 0.3 రికరింగ్ అనుకుంటాము. దీన్ని 10తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇది ఈక్వేషన్ 10x ఈక్వల్ టు 10తో మల్టిప్లికేషన్ చేయడం వల్ల ఒక 3 యువతలకు వచ్చేసి 3.333 వస్తుంది. 10x ఈక్వల్ టు 3 ప్లస్ 0.33, దీన్ని 3 ప్లస్ 0.33గా రాసుకోవచ్చు. అప్పుడు 10x ఈక్వల్ టు 3 ప్లస్ x అవుతుంది. ఈ x ఇటు వచ్చినట్లయితే 10x మైనస్ x ఈక్వల్ టు 3 అవుతుంది. x మైనస్ x ఈక్వల్ ఇది 9x ఈక్వల్ టు 3 అవుతుంది. x ఈక్వల్ టు 3/9, 3 1 జార్ 3 3 జార్ 1/3, therefore 0.3. దీన్ని 1/3గా రాయవచ్చు. ఇదే లెక్కని సెకండ్ మెథడ్ లో కూడా సాల్వ్ చేయొచ్చు. 0.3 రికరింగ్ ఈక్వల్ 0.333 అండ్ సో ఆన్ వస్తే మనం గత లెక్కలో నేర్చుకున్నాం. ఇక్కడ పీరియాడిసిటీ ఒకటి కాబట్టి మనం బోత్ సైడ్స్ 10తో మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు ఈ పక్క 10x ఈక్వల్ టు ఈ పక్క 3.33 అవుతుంది. 2 మైనస్ 1 సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ తీసేసినట్లయితే 10x ఈక్వల్ టు 3.333, x ఈక్వల్ టు 0.333. సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 10x లేకపోతే 9x ఈక్వల్ టు ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 3 మిగులుతుంది. x ఈక్వల్ టు 3/9 దట్ ఈక్వల్ టు 1/3. 1/3 ఇంటూ 0.3 ఇది 1/3. ఈ విధంగా కూడా రాయొచ్చు. ఈ పద్ధతిలో చేయొచ్చు, ఈ పద్ధతిలో కూడా చేయవచ్చు. Example 7 show that 1.272727 that equal to 1.27 bar can be expressed in the form of P/Q where P and Q are integers, Q not equal to 0. దీన్ని P/Q రూపంలో రాయమని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ 7 మాదిరిగానే దీన్ని కూడా x ఈక్వల్ టు 1.2727 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి x ఈక్వల్ దీన్ని x అనుకుంటాం. 1.2727 దీన్ని x అనుకుంటాం. దీన్ని 100తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఎందుకనంటే పీరియాడిసిటీ 2727 ఈ 2 సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని 100తో మల్టిప్లికేషన్ చేసుకుంటాం. అదే 3 డిజిట్స్ రిపీట్ అయినట్లయితే 1000తో బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఒక డిజిట్ రిపీట్ అయినట్లయితే ఫ్రీక్వెంట్ గా దాన్ని 10తో మల్టిప్లికేషన్ చేస్తాం. కాబట్టి ఇక్కడ 100x ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ నుంచి 2 డెసిమల్స్ ఇవతల పక్కకు జరుగుతాయి, 2 7 లెఫ్ట్ సైడ్ జరుగుతాయి అంటే 127.272727 కంటిన్యూషన్ గా వస్తుంది. దేర్ఫోర్ 100x ఈక్వల్ టు ఇక్కడ మనం 1 అవతల పక్క పంపించినట్లయితే 126 అంటే ఈ 1 ఇటు వచ్చేసింది. 126 ప్లస్ 1.272727 గా రాయొచ్చు. దీన్ని 126 ప్లస్ 1.2727 గా రాయొచ్చు. 100x ఈక్వల్ టు 126 దీన్ని మొత్తాన్ని కలిపి మనం x అనుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ దీన్ని మొత్తాన్ని x అనుకుంటాం. 100x ఈక్వల్ టు 126 ప్లస్ x, ఈ x అవతల పక్కకి పోతే మైనస్ x అవుతుంది. 99x ఈక్వల్ టు 126, x ఈక్వల్ టు 126/99 దట్ ఈక్వల్ టు 14/11. కాబట్టి దీన్ని 1.27 14/11 గా చేయొచ్చు. అంటే 14/11తో డివిజన్ చేసినట్లయితే మనకి 1.2727 మరలా వస్తుంది అనమాట. ఇలా కాకుండా సెకండ్ పద్ధతిలో మనం చూసినట్లయితే x ఈక్వల్ టు 1.27 ఇప్పుడు మన పైన ఇక్కడ చెప్పుకున్నట్లుగా పీరియాడిసిటీ 2 నెంబర్ల మీద ఈ 2 నెంబర్లు మరలా రిపీట్ అవుతున్నాయి, పునరావృతం అవుతున్నాయి కాబట్టి మనం బోత్ సైడ్స్ 100 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. 100x ఈక్వల్ టు ఇప్పుడు ఈ 100తో మల్టిప్లికేషన్ చేయడం వల్ల 2 నెంబర్లు ఎవరి దగ్గరకు వస్తాయి కాబట్టి 127.272727 అవుతుంది. దీంట్లో నుంచి x ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 1.2727 తీసేసినట్లయితే 100లో x పోతే 99x ఈక్వల్ టు ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోతే 127లో 1 పోయినట్లయితే 126 వస్తుంది. x ఈక్వల్ టు 126/99
దీన్ని మనం క్యాల్కులేషన్ చేసినట్లయితే 14/11 వస్తుంది. సో రెండు పద్ధతుల్లో కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ 9 షో దట్ 0.2353535 that equal to 0.235 bar can be expressed in the form of P by Q where P, Q are integers, Q not equal to 0. ఇక్కడ 0.2353535 అంటే ఇక్కడ 2 అనేది మరలా రిపీట్ కావటం లేదు, పునరావృతం కావటం లేదు, ఓన్లీ 35 మాత్రం వస్తుంది కాబట్టి ఆ రెండింటిపైనే బార్ అనే గీత పెట్టడం జరిగింది. x ఈక్వల్ టు 0.23 బార్, దీన్ని మనం 0.2353535 గా రాసుకుంటాం. ఇక్కడ పీరియాడిసిటీ 2 అంటే రెండు నెంబర్లు మరలా పునరావృతం అవుతుంది కాబట్టి బోత్ సైడ్స్ 100 తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే 100 into x 100x ఈక్వల్ టు ఇక్కడ 100 తో మల్టిప్లికేషన్ చేయడం వల్ల 2 3 లెఫ్ట్ సైడ్ వచ్చేసి 23.53535 ఉంటుంది. దీన్ని 100x ఈక్వల్ టు 23.3ని ఇటు పక్క ఉంచుకొని 0.23535 గా ఇటు రాసుకుంటాం. అంటే దీన్ని ఈ ఒక్క నెంబర్ని ఈ విధంగా విడదీస్తాం, ఈ రెండు యాడ్ చేస్తే మరలా ఇంకే వస్తుంది. ఇప్పుడు 100x ఈక్వల్ టు 23.3 ప్లస్ ఎక్స్ అవుతుంది. ఇది మొత్తం ఎక్స్కి సమానం, ఇది సమానం కాబట్టి ఎక్స్ రాసుకొచ్చు దాని ప్లేస్లో. 100లో నుంచి ఎక్స్కి తీసుకొస్తే మైనస్ ఎక్స్ అవుతుంది. 100లో ఎక్స్ తీసేసినట్లయితే 99x ఈక్వల్ టు 23.3 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 23.3/99 అవుతుంది. పైన ఒక 10 కింద ఒక 10 పెట్టి మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇది 233/990 అవుతుంది. కాబట్టి therefore ఆన్సర్ ఏంటంటే 233/990 అవుతుంది. ఇదే సెకండ్ మెథడ్లో సాల్వ్ చేసినట్లయితే లెట్ x ఈక్వల్ టు ఇది అనుకుంటున్నాం కాబట్టి పీరియాడిసిటీ 2 కాబట్టి మనం బోత్ సైడ్స్ 100తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే 100x ఈక్వల్ టు ఈ రెండు నెంబర్ ఇటు వస్తాయని చెప్పుకున్నాం 23.53535 అవుతుంది. x ఈక్వల్ టు 0.23535 అవుతుంది. కాబట్టి ఈ రెండో ఈక్వేషన్ నుంచి ఒకటో ఈక్వేషన్ తీసేసినట్లయితే 99x ఈక్వల్ టు 23.3, x ఈక్వల్ టు 23.3/99 అవుతుంది. పైన కింద మల్టిప్లికేషన్ 10 పెట్టి మల్టిప్లికేషన్ చేసినట్లయితే 233/990 అవుతుంది. ఇర్రేషనల్ నెంబర్, ఏ నెంబర్ హూజ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ విత్ నాన్ రికరింగ్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ అని ఎప్పుడంటాం మనం? ఏ నెంబర్ హూజ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అంటే అది అంతమందకూడదు, మరలా రిపీట్ అవ్వకూడదు, అలా ఉండే వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ √2 √5 పై 0.10101000 ఇంకా పెరుగుతూ ఉంటాయి మనకి ఎక్సెట్రా. ఫైండ్ ద రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1/7 అండ్ 2/7. సొల్యూషన్ వచ్చేటప్పటికి 1/7 అంటే మనకి ఆన్సర్ ఎంత అంటే 0.142857. 1/7 అంటే 1ని 7తో డివిజన్ చేసిన 0.142857 వస్తుంది. మరి 2ని 7తో డివిజన్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది? 0.285714 వస్తుంది. Irrational number is non-terminating and non-recurring decimals, and irrational number 1/7 and 2/7 equal to 0.15 200 2 40 2 50 and so on. ఇంత కంటిన్యూషన్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. 1.3 exercise. Write the following in decimal form and say what kind of decimals expands each base. ఇక్కడ 36/100 ఉంది, దీన్ని 0.36 గా రాస్తాం మనం. 100తో 36 డివిజన్ చేసినట్లయితే 0.36 వస్తుంది. ఇది ఖచ్చితంగా మనకి ఎండింగ్ కంటిన్యూషన్ గా భాగాహారం లేదు కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి రెండవది 1/11. 1ని 11తో డివిజన్ చేసినట్లయితే మనకి 0.090909
అంటే 0.9 అనేది కంటిన్యూషన్గా వస్తుంది కాబట్టి 0.09 రికరింగ్ అంటాం. ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అనమాట. ఇది అంతం అందదు, కంటిన్యూషన్గా వస్తూనే ఉంటుంది. రికరింగ్ అంటే మరలా వచ్చిన నెంబర్లే మరలా వచ్చేట్లే రికరింగ్ డెసిమల్స్ అంటారు. 3/13 33 4 1/8. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ గా మార్చుకున్నట్లయితే 8 4 32 + 1 33/8. దాన్ని మనం 33ని 8 తో డివిజన్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసాము 4.125 వచ్చేసింది. కాబట్టి ఇది రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. ఇది అంతం అందుతుంది. నెక్స్ట్ 4th ప్రాబ్లం. 3/13. 3ని 13 తో డివిజన్ చేయాలి. ఆన్సర్ ఎంత వస్తుందంటే మనం 3ని 13 తో డివిజన్ చేసినట్లయితే 0.2307692 వస్తుంది అన్నమాట. కాబట్టి మరలా తర్వాత ఏమొస్తుంది, ఈ విధంగా కంటిన్యూషన్ వస్తానే ఉంది కాబట్టి ఇది 0.23069 మరలా 2 వచ్చేసింది. అంటే రిపీట్ అవుతుంది. మళ్ళీ 2 వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ 3 వస్తుంది, తర్వాత 0 వస్తుంది, తర్వాత 7 వస్తుంది, తర్వాత 6 వస్తుంది, తర్వాత 9 వస్తుంది. కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ అంతం ఉండదు మరియు రికరింగ్ డెసిమల్ మరలా పునరావృతమయ్యేటువంటి డెసిమల్ అనమాట దీని విలువ. తర్వాత 2/11. 2ని 11 తో డివిజన్ చేసినట్లయితే మనకి 0.1818 వస్తుంది. అంటే 0.18 రికరింగ్. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంతమొందకుండా పునరావృతమయ్యేటటువంటి డెసిమల్స్ అంటారు. నెక్స్ట్ 329 400తో డివిజన్ చేసినట్లయితే మనకి 0.8225 అని వస్తుంది. ఇక్కడ మనం చేస్తున్నాం ఆల్రెడీ ఇక్కడ చూసినట్లయితే. కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. డినామినేటర్ 0 వచ్చిందంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. సెకండ్ ప్రాబ్లం. You know that 1/7 వాల్యూ వచ్చేటప్పటికి 0.142857 రికరింగ్. అంటే మరలా ఇదే నెంబర్స్ వస్తూ ఉంటాయి. ఆ భాగహారం అంతం ఉండదు, మరలా వస్తుంటాయి. కెన్ యూ ప్రిడికేట్ వాట్ ఈస్ ద డెసిమల్ ఎక్స్పెన్స్ 2/7 3/7 4/7 5/7 6/7. దీన్ని బట్టి ఈ ప్రాబ్లం బట్టేసి ఈ మిగిలిన వాల్యూని కూడా మనం గెస్ చేయగలరా అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ when divided 1/7 remaining 3265/4. ఇక్కడ మనం 1/7 అంటే ఇంత, 2/7 అంటే మనకి ఏమొస్తుందంటే 0. ఇక్కడ 2 ఫస్ట్ 2 తో బిగిన్ అవుతుంది అనమాట. 28571 వస్తుంది. 2/7 చేసినట్లయితే మనం 2ని 7 తో డివిజన్ చేసినట్లయితే 0.285714 వస్తుంది. అదే 3ని 7 తో డివిజన్ చేసినట్లయితే మనకి ఇక్కడ 4 తో బిగిన్ అవుతుంది. 4 తర్వాత 28571 వస్తుంది. అదే మనం 4/7 చేసామనుకోండి, 4/7 చేసినట్లయితే 0.571428. 5ని 7 తో డివిజన్ చేసినట్లయితే 0.714285. టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి 14285 ఈ నెంబర్లే మరలా రిపీట్ అవుతున్నాయి, కొత్త నెంబర్లు రావట్లేదు. ఇక్కడ 2 తో బిగిన్ అయిన తర్వాత 285714 వస్తుంది. ఇక్కడ ఇది వచ్చేటప్పుడు 4 తో బిగిన్ అవుతుంది కాబట్టి ఇక్కడ 4 తో బిగిన్ అయిన తర్వాత ఏమొస్తుంది, 4 తర్వాత 28571 వస్తుంది. ఇక్కడ 5 తో బిగిన్ అవుతుంది. 5 తర్వాత ఏమొస్తుంది, 5 తర్వాత 71428 వస్తుంది. ఇక్కడ దేంతో బిగిన్ అయింది, 7 తో బిగిన్. 5/7 7 తో బిగిన్ అయింది కాబట్టి 71485. ఇవే నెంబర్లు మరలా రిపీట్ అవుతాయి. 1/7కి వచ్చేటప్పటికి 2 ఈ విధంగా మనకి ఇవే నెంబర్లు మరలా రిపీట్ అవుతాయి అన్నమాట.
Express the following in the form of p by q where p, q are integers q not equal to 0. ఇక్కడ ఇవ్వబడినటువంటి లెక్కల్ని p by q రూపంలో రాయమన్నారు. ఇవి మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చేసాము. x ఈక్వల్ టు 0.6 రికరింగ్, అంటే 6 అనేది మరలా రిపీట్ అవుతుందని చెప్పాడు కాబట్టి x ఈక్వల్ టు 0.666 అయినా రాసుకోవచ్చు. పీరియాడిసిటీ అవధి దీనికి ఒక నెంబర్ మరలా వస్తుంది కాబట్టి 10తో హెచ్ వేయాలి బోత్ సైడ్స్. మల్టిప్లైయింగ్ బోత్ సైడ్ 10x 10, ఇక్కడ 10 into x 10x అవుతుంది. ఇక్కడ 10తో మల్టిప్లికేషన్ చేయడం వల్ల ఒక 6 మాత్రం ఒకటి పక్కకి వస్తుంది, 6.666 వస్తుంది. 10x ఈక్వల్ టు 6 ప్లస్ 0.666 గా రాసుకుని దీన్ని ఈ 6 మొత్తాన్ని ఒక పక్కగాను 0.666 ఒక పక్క రాసుకున్నట్లయితే ఇక్కడ ఇది 10x, ఇక్కడ 6, దీని బదులుగా మనం x రాసుకోవచ్చు. x అంటే దగ్గర 0.6 ప్లస్ x. ఈ x ఇటు వచ్చినట్లయితే 10 మైనస్ x 9x ఉంటుంది. 9x ఈక్వల్ టు 6, 9x ఈక్వల్ టు 6, x ఈక్వల్ 6/9, దట్ ఈక్వల్ 2/3. 2/3 అంటే 0.6 రికరింగ్. ఇదే ప్రాబ్లం సెకండ్ పద్ధతిలో సాల్వ్ చేసినట్లయితే x ఈక్వల్ 0.6, పీరియాడిసిటీ ఒక నెంబర్ కాబట్టి దీన్ని 10తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే 10 into x ఈక్వల్ టు 6.66 అవుతుంది. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1. 2 నుంచి 1 తీసేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే 10x లో నుంచి x తీసేసి 9x. ఇక్కడేమో ఇవన్నీ దీంట్లో 666 లో 0.666 వచ్చేసినప్పుడు 0.666 ఇవన్నీ క్యాన్సిల్ అవుతే మనకి 6 మిగులుతుంది. 9x ఈక్వల్ టు 6, x ఈక్వల్ టు 6/9, దట్ ఈక్వల్ 2/3 అవుతుంది. సెకండ్ ప్రాబ్లం 0.47, లెట్ x ఈక్వల్ టు 0.47. ఇక్కడ కూడా పీరియాడిసిటీ 1, అంటే ఒక నెంబరే మరలా రిపీట్ అవుతుంది కాబట్టి మల్టిప్లైయింగ్ బోత్ సైడ్స్ 10x. 10x ఈక్వల్ టు 4.777 గా రాసుకోవచ్చు. 10x ఈక్వల్ 4.777 గా రాసుకోవచ్చు. దీన్ని 10x ఈక్వల్ టు 4.3 సపరేట్ గా రాసుకుంటే మనకి నెక్స్ట్ ఏం మిగులుతుంది, 4.3 కనుక సపరేట్ గా రాసుకుంటే 0.4777 ఈ పక్క వస్తుంది. ఇవి రెండు యాడ్ చేస్తే 4.777 వస్తుంది. 10x ఈక్వల్ టు 4.3, దీని మొత్తాన్ని x అనుకుంటుంది. ఇక్కడ అనుకున్నాం కదా x అనుకుంటాం. ఈ x ఇటు వస్తే 10x మైనస్ x అవుతుంది ఈక్వల్ టు 4.3. 10x x పోతే 9x ఈక్వల్ టు 4.3, x ఈక్వల్ 4.3/9. పైన కింద 10 పెట్టి మల్టిప్లై చేసినట్లయితే 4.3 into 10 43, 9 into 10 90 అవుతుంది. కాబట్టి 0.47 వాల్యూ 43/90 అవుతుంది. ఇదే సెకండ్ మెథడ్ చూసినట్లయితే పీరియాడిసిటీ 1 కాబట్టి 2 సైడ్స్ 10 పెట్టి మల్టిప్లికేషన్ చేసినట్లయితే 10x ఈక్వల్ టు 4.777 వస్తుంది. x ఈక్వల్ టు దీంట్లో నుంచి 0.4777 తీసేసినట్లయితే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 10x x పోతే 9x ఈక్వల్ టు ఇక్కడ 4.3 మిగులుతుంది. x ఈక్వల్ 4.3/9. న్యూమరేటర్ ని డినామినేటర్ ని 10 పెట్టి చేసినట్లయితే 43/99. ఎందుకంటే ఈ డెసిమల్ పోగొట్టడం కోసం 10 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం, 43/9 అవుతుంది. థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే 0.001, లైక్ x ఈక్వల్ టు ఈ చిన్నాన్ని x అనుకుంటాం, 0.001 అనుకుంటాం. ఇక్కడ పీరియాడిసిటీ 3, అంటే 3 నెంబర్ల మరలా రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం 1 అయితే 10 తోటి, 2 అయితే 100 తోటి, 3 అయితే 1000 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లైయింగ్ బోత్ సైడ్స్ ఆన్ 1000. 1000 into x ఈక్వల్ 1000x. ఇక్కడ 1000 పెట్టి మల్టిప్లికేషన్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే 1.001001001 వస్తుంది. దీన్ని మనం 1 ఒక పక్కన ఉంచుకొని ఈ మిగిలిన మొత్తం ఒక పక్క రాసుకున్నట్లయితే 1000x ఈక్వల్ టు 1 ప్లస్ 0.001001001 ఇట్లా కంటిన్యూషన్ వస్తుంది. ఇది మొత్తం వచ్చేసి ఇక్కడ x కి సమానం కాబట్టి దీన్ని x అనుకుంటాం. 1000x ఈక్వల్ టు 1 ప్లస్ x. ఈ x ఇవతల పక్క తీసుకొచ్చినట్లయితే మైనస్ x అవుతుంది. 1000x x పోయినట్లయితే 996, x ఈక్వల్ టు 1 అవుతుంది. x ఈక్వల్ టు 1/999 అవుతుంది అనమాట. 0.001 వచ్చేసినప్పటికి 1/999కి ఈక్వల్ అవుతుంది.